ఒకళ్ళకొకళ్ళు 10-20 అడుగుల దూరంలో ఉంటేనే ఒక్కోసారి మనం మాట్లాడేది వాళ్ళకి వినబడది, వాళ్ళు చెప్పేది మనకి వినబడది. ఏంది ఏంది అని మళ్ళా అడగాల్సి వస్తుంటది. కానీ ఎక్కడో దూరంగా ఒక ఇద్దరు మాట్లాడుకుంటే వాళ్ళు ఏం మాట్లాడుకుంటుర్రో, దేని గురించి మాట్లాడుకుంటుర్రో, కోపంగా మాట్లాడుకుంటుర్రో, సమరంగా మాట్లాడుకుంటుర్రో సాటికించి చూసినట్టే ఇన్నట్టే ప్రచారం చేస్తుంటారు కొంతమంది. ఇక ఇప్పుడు తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై మేడము, హోంమంత్రి అమిత్ షా సార్ ముచ్చట్ల మీద గిసొంటి పుకార్లే వినిపిస్తున్నాయి. బాబు సారు ప్రమాణ స్వీకారం, మెగా అన్నదమ్ములతోని మోదీ సారు ముచ్చట్లు. గివే కాదు, ఇంకో బుడ్డ వీడియో కూడా ఇప్పుడు ఇంటర్నెట్ లో గిర్రగిర్ర తిరుగుతున్నది. ఢిల్లీకేంచి గల్లీ దాకా అందరు గా వీడియో గురించే మాట్లాడుకుంటారు. ఇంతకు గా వీడియో ఏంటిది అనుకుంటారా? ఇక చూడర్రే. మరొక మాట గుర్తు చేసుకుంటే, మన ప్రధాని ఇచ్చినటువంటి పిలుపులు మీకు తెలుసు కదా. నరేంద్ర మోదీ గారు ఎప్పుడు చెప్తారు, స్వచ్ఛ భారత్, ఆత్మ నిర్భర్, బేటీ బచావో బేటీ పడావో. దండం పెట్టుకుంటా ముంగటికి పోతున్న తమిళిసై మేడంను వెనకకు పిలిచి మరి కాండ్లు పెద్దగా చేసిండు శాసారు. అట్లా కాదు గిట్లా అన్నట్టు ఏలు చూపించుకుంటా ఏదో మాట్లాడిండు. మరి అక్కడ ఏమైందో ఏం ముచ్చట నడిచిందో తెలియదు గాని ఇంటర్నెట్ బూత్లే మాత్రం తీరు ముచ్చట్లు పుట్టించిండ్రు. తమిళిసై మేడం తెలంగాణలో గవర్నర్ గిరికి రాజీనామా పెట్టి ఎంపీ ఎలక్షన్లలో పోటీ చేయనికే తమిళనాడుకు పోయింది. అక్కడ ఓడిపోయింది. అట్లనే తమిళనాడులో పువ్వు పార్టీకి పెబ్బ లెక్క ఉన్న అన్నామలై అనే లీడర్ కూడా ఎంపీ ఎలక్షన్లలో ఓడిపోయిండు. అయితే ఓడిపోయినరు, మళ్ళోసారి గెలుస్తారు కావచ్చు గాని తమిళిసై మేడం కు గా అన్నామలైకు పడతలేదట. ఇప్పుడు ఇద్దరి మనసులు కయ్యానికి కాలు దూవుతున్నారట. పువ్వు పార్టీని ఇచ్చుకపోయేటట్టు చేస్తాన్రు అని ముచ్చట్లు వినిపిస్తున్నాయి. ఇక గా కిరికిరి మీదనే అమిత్ షా సారు తమిళిసై మేడం మీద గరం అయిండు అని సోషల్ మీడియాలో కామెంట్లు రాస్తున్నారు. ఇప్పుడిప్పుడే అరవ రాష్ట్రంలో అంతో ఇంతో ఎగుర పెడుతుంటే ఇద్దరు ఖాయం పెట్టుకొని ఉన్నదాన్ని చెడగొడతారా అన్నట్టు అమిత్ షా సారు గరం అయిండని మాట్లాడుతున్నారు. అంతేకాదు అటు డిఎంకే పార్టీ వాళ్ళు కూడా కామెంట్లు రాస్తున్నారట. ఓ మహిళా లీడర్ ను పట్టుకొని స్టేజ్ మీద అందరి ముంగట గిట్ల కోపం చేస్తారా, ఇదేనా ఆడోళ్ళకి ఇచ్చే ఇలువ అన్నట్టు మాట్లాడుతున్నారట. గిట్ల అక్కడ ఏమైందో ముచ్చట ఏం నడిచిందో ఎవళ్ళేం బయటికి చెప్పలేదు గాని అమిత్ షా సారు ఆ ఏలు చూపించుకుంటా కండ్లు పెద్దగా చేసి మాట్లాడేటాలకు మందలిచ్చిండని ఇంతమంది, తిట్టిండని ఇంతమంది ఇంటర్నెట్ లో లేని ముచ్చట్లు పుట్టించిండ్రు. మరిగా అసలు ముచ్చట ఏంటిదో ఆ పక్క పోంటున్నోళ్ళు వెనక పోంటున్నోళ్ళు లేకపోతే మేడమో సారో చెప్తే గాని తెలియదు. ఏమైనా అగో అంటే 60 ముచ్చట్లు పుట్టిస్తుంటారు మనోళ్ళు అనుకుంటారు ఇప్పుడు అందరూ.